बिहार के वजीर अखिलती बहबूद मोहम्मद जमा ने तेलंगाना का दौरा किया। उन्होंने जिले रंगारेड्डी के शमशाबाद में मुमताज नराई इफ्तेखार शरीफ की क़ियामगाह पर उनसे मुलाकात की और नाश्ता किया। बाद अज़ां उन्होंने मीडिया से बातचीत की। उन्होंने तेलंगाना में तरक्की की सताइश की। उन्होंने कहा कि वो बिहार को उसी तरह तरक्की देने के लिए सख्त मेहनत कर रहे हैं जिस तरह अमेरिका में तरक्की की गई है। उन्होंने इफ्तेखार शरीफ से मुलाकात की और कहा कि वो अमेरिका जाएंगे और वहां बिहार में कंपनियां कायम करने का काम करेंगे। बिहार के वजीर अखिलती बहबूद ने वजीर आला बिहार नीतीश कुमार की क़ियादत की भी सताइश की और कहा कि मुल्क में फिरका परस्ती के खात्मे के खिलाफ फिरका परस्त ताकतों को जड़ से उखाड़ फेंकने के लिए मुत्तहिदा अपोजिशन को एक जगह करने का नीतीश कुमार ने काम किया है। शमशाबाद మనం లక్కీ అనుకోవాలి. ఎందుకంటే పెద్ద వ్యక్తి బిహార్ నుంచి జమా ఖాన్ సాబ్ మినిస్టర్ ఫర్ మైనారిటీస్ వెల్ఫేర్, అక్కడి నుంచి ఇక్కడ తెలంగాణ ఏం నడుస్తుంది, ఏం జరుగుతున్నది, నేషనల్ లెవెల్లో ఏం జరుగుతున్నది, ఇప్పుడు ఈయన చెప్పినట్టు ఏమేం నేషనల్ దుర్ఘటనలు నడుస్తున్నాయి, అవి అంతా దానికి ఈయన కవర్ చేసుకుంటా ఇవాళ శంషాబాద్లో వచ్చినారు. పోతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు ఇక్కడ వచ్చి మనకు హాయ్ హలో చెప్పి అంత మీడియాకు కూడా అడ్రస్ చేసి ఒకటే మెసేజ్ ఉన్నది, చెప్పినట్టు భాయిచారకి ఉండాలి మన దేశంలో. భాయిచారకి అంటే వీ షుడ్ ఆల్ బి సెక్యులర్ ఉండాలి. దట్ ఈస్ ద మెసేజ్ గివెన్ అండ్ దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ నితీష్ కుమార్ జీ అండ్ ఆఫ్ కోర్స్ అవర్ లోకల్ స్టేట్ లీడర్షిప్ ఆల్సో వాంట్స్ ద సేమ్ థింగ్. హోప్ఫుల్లీ ఈ అంతా పార్టీస్ కలిసి సెంట్రల్లో ఒక్కటే స్లోగన్ దట్ వీఆర్ సెక్యులర్, వీఆర్ ఆల్ టుగెదర్. ఇది డిఫరెన్స్ ఉండకుండా నో హిందూ, నో ముస్లిం, నో క్రిస్టియన్, వీఆర్ ఫస్ట్ ఇండియన్ అది చెప్పుకుంటా మనం అయితే 2024లో వీ షుడ్ రిమెంబర్ అది దట్ ఇది అంతా జాతి పాతి కలర్ ఇలా ఏం అనుకోకుండా మనం వీ షుడ్ బి ఆల్ వన్ అని మెసేజ్ ఇచ్చారు మన మంత్రి గారు. అండ్ మై మెసేజ్ ఈ సేమ్ దట్ వీ ఆర్ ఆల్ వన్. ఎందుకు కట్ చేస్తే వేరే బ్లడ్ దొరకదు, నాకు కట్ చేస్తే వేరే. మనం శంషాబాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన తాన ఇదంతా ఆయన ముస్లిం ఉన్నాడు, హిందూ ఉన్నాడు, ఎప్పుడు ఏం డిఫరెన్స్ లేదు. అదేవిధంగా కంట్రీలో కూడా అట్లానే ఉండాలి, స్టేట్లో అట్లానే ఉండాలి. అది మెసేజ్ ఇవ్వాలని ఇచ్చారు మంత్రి గారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ that Jama Khan Sahab took time along with my two good friends who are here, Sayyid Noor and of course Saud Bhai, who has always been associated with Jama Khan Sahab for last 10-15 years. వాళ్ళు ఇక్కడ వచ్చారు, మనకు రెస్పెక్ట్ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. and thank you to Jama Khan Sahab and all the group from Bihar. They are all here the team. They are the following of Jama Khan Sahab, and he's a mass leader. I was told that he's a leader of not just the city people, but his constituency is border with the Varanasi, which is a constituency close to Narendra Modi ji. So our constituents, there are only 20,000 Muslims out there, but he won with 1 lakh votes. So that tells that he did not win because of Muslim vote. He has won because of the non-Muslim, especially Hindu vote. So he might have worked very hard to please everyone. So that is the leadership of a leader. Quality ఇట్లా ఉండాలి. ఇది చెప్పినట్టు ఈ బి టీమ్ ఇదంతా అరే ముస్లిం పార్టీ, ఇది పార్టీ, ఆ పార్టీ చెప్పకుండా లీడర్ ఇస్ లీడర్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్, నాట్ జస్ట్ ఫర్ వన్ కమ్యూనిటీ. అది సంగతి.